నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఫ్లోరైడ్ సమస్యను తెలుసుకోవడానికి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ బాట పట్టింది ఏపీ 24/7. ఏ ఊరికెళ్ళినా, ఏ గడపకెళ్ళినా కన్నీటి గాథలు వినపడ్డాయి. ఏ అన్నను పలకరించినా, ఏ అవ్వను పలకరించినా మేమేం పాపం చేశాం, మాకెందుకిన్ని కష్టాలు, ముందే కరువు ప్రాంతం, ఈ దిక్కుమాలిన రోగాలు ఏంటి అనే బాధాతప్త మాటలే వినపడ్డాయి మా బృందానికి. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం ఒకటి. ముఖ్యంగా గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం తర్వాత అత్యంత వెనుకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గం. ఇక్కడ వానలు పడితేనే ఇక్కడి ప్రజల జీవనాధారం, లేకపోతే వలసలే శరణ్యం. పచ్చటి పొలాలపై లేలేత భానుడి కిరణాలు, స్వచ్ఛమైన పైరగాలి, పల్లెలకు మాత్రమే సొంతమైన ఆ ప్రకృతి సౌందర్యం మనం చెప్పుకోబోయే ఊళ్లలో కూడా కనిపిస్తాయి. కానీ వాటిని ఆస్వాదించేంత అదృష్టం ఆ పల్లెవాసులకు లేదు. పుడమి గర్భంలో నీటితో పాటు కలిసిపోయిన ఫ్లోరైడ్ మహమ్మారి ఆ ఊరి ప్రజలపై పంజా విసురుతోంది. తాగినీరు విషమైపోయింది. రెక్కాడితే గాని డొక్కాడిన మనుషులకు తినడమే కష్టమంటే తాగేందుకు నీళ్లు కొనడమంటే సాధ్యమే పనినా? అందుకే గర్లమని తెలిసిన ఆ నీళ్లే తాగుతున్నారు. కబలించే రోగాలను ఆహ్వానిస్తూ చిక్కిశల్యమవుతున్న ఆ బడుగు జీవుల గాథను తెలిసేందుకు కనిగిరి నియోజకవర్గం వెళ్దాం పదండి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, చంద్రశేఖరపురం, హనుమంతునిపాడు, వెలిగండ్ల, పామూరు, పీసీ మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరిన్ సమస్య నియోజకవర్గ ప్రజల పాలిట యమపాశంగా మారింది. తాగునీటిని గరళంగా మార్చి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. ఇక్కడ చిన్నపిల్లల్లో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఏ ఇంట చూసినా గారపట్టిన పండ్లు, వంకర తిరిగిన కాళ్లు, వంకర తిరిగిన చేతులతో ఇబ్బంది పడేవారు తారసపడుతుంటారు. ఫ్లోరిన్తో పాటు అతి ప్రమాదకరమైన స్ట్రోనియం మూలకం కూడా ఇక్కడ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరైడ్ రక్కసి విలయ తాండవానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆదుకునేవారు లేక, బతకడానికి దారి లేక పల్లె బతుకులు నలిగిపోతున్నాయి. ఫ్లోరైడ్ అంటే గుర్తుకొచ్చే వాటిల్లో ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం ఒకటి. పాలకుల శాపమో పుణ్యమో గ్రానైట్ కంపెనీలు విచ్చలవిడిగా పెరగడంతో కనిగిరి ప్రాంతంలోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోయింది. కనిగిరి మండలాలతో సహా 36 మండలాల్లో ఫ్లోరైడ్ వ్యాపించింది. దీని కారణంగా పుట్టుకతోనే అంగవైకల్యం దాపురిస్తోంది. ఫ్లోరైడ్ నీటి వల్ల అంగవైకల్యం, వంకర్లు తిరిగిపోయిన అవయవాలే కాదు, యుక్త వయస్సులోని వృద్ధాప్యం ముచ్చిపడుతుంది. ప్రాణాలతో వ్యాధులు సైతం మేమున్నామంటూ విరుచుకుపడుతున్నాయి. కాళ్లు కదపలేరు, నోరు మెదపలేరు, 3 పదులు దాటకుండానే ముసలివాళ్లలా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాల్లో 36 ఫ్లోరిన్ మండలాలుగా అధికారులు గుర్తించారు. ఆ పల్లెల్లో చాలా మంది కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ బారిన పడి మంచం పడుతున్నారు. ఇంటి పెద్ద మంచాన పడితే కుటుంబం గడవని దుర్భర స్థితిలో ఎందరో అల్లాడుతున్నారు. పామూరు మండలం. మాకు 10-15 సంవత్సరాల నుంచి నాకు కిడ్నీలు 2 పనిచేయట్లేదు. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నాకు ఇంట్లో భవిష్యత్తు పొలం ఏం లేదు, ఏ పని నేను చేయలేను. ఏదైనా మా భార్య పిల్లలు కూలినాలు చేసి పెడితే నేను బతకాలి. వాస్తవానికి నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ అధికంగా ఉన్నప్పటికీ దేశంలో ఫ్లోరైడ్ ఉనికి బయటపడింది ప్రకాశం జిల్లాలోనే. దర్శి మండలం దర్శివంచలో ఫ్లోరైడ్ సమస్యను 1937లో గుర్తించారు. చాప కింద నీరులా భూగర్భ జలాల్లో కలిసిపోయింది. అభివృద్ధి ముసుగులో పెరిగిన గ్రానైట్ క్వారీలు ఈ భూతానికి తోడయ్యాయి. గ్రామాలలో మంచినీటి పథకాలు ఉన్నా పేరుకే పరిమితమయ్యాయి.
అనేక గ్రామాలలో తాగునీటి జాడ కనిపించలేదు. మనం తాగే నీటిలో 1 ppm ఫ్లోరైడ్ ఉంటే పర్వాలేదు. అదే ఫ్లోరైడ్ 1.55 ppm దాటిందంటే ప్రమాదకరం. ప్రకాశం జిల్లా కనిగిరి నీటిలో ఫ్లోరైడ్ ఏకంగా 8 ppmలో ఉంది. ఈ లెక్క ప్రకారం ఇక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటర్ను టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్లో ఎంత ఫ్లోరైడ్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఎంత ఫ్లోరైడ్, ఇక్కడ ఈ వాటర్లో ఎంత ppm ఉంది? ఇక్కడ ఈ కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీలో 8 ppm ఉందండి. గవర్నమెంట్ ఇచ్చిన ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా మనం చూసినప్పుడు 3 ppm అబవ్ ఉంది ఇచ్చిన చార్ట్ ప్రకారము. కాబట్టి ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఇది 8 ppm అబవ్ చూపిస్తుంది. మనం స్పాట్లో చూసినట్టయితే ఇక్కడ 3 ppm చూపిస్తుంది. అదే ల్యాబ్లో ఇక్కడ టెస్ట్ చేసినట్టయితే 8 ppm చూపిస్తుంది. సాధారణంగా ఎంత ఉండాలి ఫ్లోరైడ్ వాటర్లో? సాధారణంగా వాటర్లో 1.5 ppm బిలో ఉంటే అది సేఫ్ వాటర్ అవుతుంది. అబోవ్ దాటితే అన్సేఫ్ వాటర్ అవుతుంది, తాగడానికి పనికిరాని వాటర్. చూశారుగా, ఇక్కడ వాటర్ ఇక్కడ మనం స్పాట్లో టెస్ట్ చేసినప్పుడు 3 ppm చూపిస్తుంది. అదేవిధంగా 1.5 దాటితే డేంజర్ స్థితిలో ఉన్నట్లు ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. ఫ్లోరైడ్ ముందుగా పళ్ల రంగును మార్చేస్తుంది. తర్వాత క్రమంగా శరీరంలోకి చేరి ఒళ్ళును గుల్ల చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోతాయి. ప్రధాన అవయవాలు నాశనం చేస్తోంది. కొంతమందికి క్యాన్సర్ కారకంగా కూడా మారుతుంది ఫ్లోరైడ్ పూతం. వ్యాధుల బారిన పడిన పిల్లలను చూసి తల్లులు పడే వ్యధ అంతా ఇంత కాదు. ఎన్ని మందులు మింగినా అప్పో సొప్పో చేసి ఆసుపత్రులకు వెళ్లినా వ్యధలు తప్పడం లేదు. దీంతో పచ్చని పల్లెల్లో చావు డప్పులు మోగుతున్నాయి. నీళ్లు మంచిగాక అట్నే ఆగిపోయి అట్నే అమ్మాయికి నెత్తు బిడ్డ తక్కువైంది. ఇంటి దగ్గరనే ఉంటుంది. హాస్పిటల్కి పోవటానికి కానీ పైసలు లేక మేము ఇంటికాడనే ఉన్నాం. చూపించడానికి మాకు ఇంటికి పెద్ద అమ్మాయి కానీ మాకేం సోప లేక డబ్బులు లేక ఉంటున్నాం సార్. ఇంకా అది డబ్బున్నోళ్లు ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవాళ్లు ఇక్కడే ఉంటూ ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో పుట్టడమే పాపమా అని నిందించుకుంటూ కాలం గడుపుతున్నారు. నాయకుల కంటి తుడుపు మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రజలకు స్వాంతన కలిగించలేకపోతున్నాయి. డబ్బు ఉన్న వాళ్ళంతా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అక్కడ వెళ్ళిపోయారు. డబ్బు లేని వాళ్ళు మామూలుగా ఈ రకంగా వచ్చి పోలింగ్ వలన మేము ఇబ్బంది పడి ఇక్కడనే ఉన్నాం సార్. ఫ్లోరైడ్ ధాటికి చిన్న వయసులో తన భర్త చనిపోయాడు. ఒకప్పుడు మా ఆయన మా గ్రామానికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఈయనే మా ఆయన అని ఈ అవ్వ తన భర్త ఫోటోను చూపించింది. కన్న కొడుకులు కరవు రక్కసితో ఊరు వదిలి వలస వెళ్లారని చెప్తోంది అవ్వ. మా ఆయన కిడ్నీలు దెబ్బతిని చనిపోయాడు. పేషెంట్ తన చేసిండు. ఇంకా ఆయన లేకపోయాక ఎవరు లేరు చేసేవాళ్ళు కూడా. స్వామి మాకు కావందల వారు మాకెవరు అండ ఆపలేరు, దిక్కులేందని ఆయన అండదండలేరు స్వామి నాకు. 2 కిడ్నీలు చెడిపోయి కనిగిరి డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ 24/7 పరామర్శించింది. ఎవరిని పలకరించినా కన్నీటి పర్యంతమే. పంటి బిగువున బాధను అదిమిపట్టి దిగమింగుకుంటూ తమ వ్యధలను చెప్పుకుంటూ తమ బాధలను మా ప్రతినిధితో పంచుకున్నారు. ఫ్లోరైడ్ వల్ల తమ కిడ్నీలు చెడిపోయి బాధితులు అల్లాడిపోతున్నారు. ఆర్థికంగా వెసులుబాటు లేక ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులు ఒక్కొక్కరు తమ బాధను వెళ్లబోసుకున్నారు. తమ భవిష్యత్తు నాశనం అయిపోయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తైనా కాపాడాలని ఏపీ 24/7 ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనిగిరి మండలం సార్, నందరమారెడ్ల గ్రామం. నా పేరు వంగేపరపు జానయ్య. ఎస్సీలు మేము కాబట్టి ఈ ఫ్లోరిన్ వల్ల నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్. ఇప్పటికి 6 సంవత్సరాలు. నాకు పిల్లల్లో 4 పిల్లలు సార్. నేను కుటుంబంలో పోషణార్థం నేను ఒక్కనే సార్. డయాలసిస్ చేసుకొని ఇంటి దగ్గర ఊరకనే ఖాళీగానే ఉండేది సార్. మా కర్మ ఆ రకంగా ఉంది.
పెద్ద హాస్పిటల్లో అంత లెక్కలు తిరిగాము. మాకేమీ ఉన్న పొలం కూడా కొంచెం ఉంటే అమ్మేసుకున్నాము. నా జీవితం ఇంకా పిల్లలు మేము రోడ్డు మీద పడి అసట్లు పడి బాధపడుతున్నాం సార్. అది వరకు ముందు ఒంగోలు అంత లెక్కలు పెద్ద పెద్ద హాస్పిటల్, నెల్లూరు, మద్రాసు అక్కడల్లా తిరిగాము సార్. తిరిగి చివరకు మాకు ఏ దిక్కు లేక మేము ఈ రకంగా అయిపోయాము సార్. చెంపాడు మండలం చిన్నగొల్లపల్లి అండి. కేవలం వాటర్ ప్రభావం వల్లే కిడ్నీ ఇదేంది, ఈ మోకాల నొప్పులు కానీ ఈ ఫ్లోరిన్ వల్ల ఈ నొప్పులు మొత్తం వస్తున్నాయి. నొప్పుల వల్ల ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఆ ట్యాబ్లెట్ల వల్ల ఈ కిడ్నీల ప్రభావం వస్తుంది, పూర్తిగా దెబ్బతిన్నది. గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఈ మా జనరేషన్ అంటే అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కైనా వాటర్ ప్రాబ్లం పూర్తిగా ఇది చేస్తే ఆర్ఓ ప్లాంట్లు కానీ ఏఐని కానీ పల్లెల్లో కానీ ఏర్పరిస్తే ఈ ప్రభావం కొంత తగ్గుతుందని నా ఉద్దేశం అండి. ఈ 6 మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నందువల్ల కనీసం దగ్గర 100 నుంచి 150 మంది రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు మనకు డయాలసిస్ పెట్టక ముందు ఇక్కడ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్క షిఫ్ట్కి 2,000 నుంచి 3,000 దాకా ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్ళి కొన్నిసార్లు పోలేని పరిస్థితుల్లో కొన్ని ప్రాణాలు కూడా చాలామందికి కూడా జరిగింది. కానీ ఇక్కడ మనకు డయాలసిస్ లాస్ట్ ఇయర్ దగ్గర 6 నెలల నుంచి డయాలసిస్ ఇక్కడ పెట్టున్నారు. దానివల్ల ఎంతోమంది పేషెంట్లు మనకి ఇక్కడ గెస్టులు 82 మంది పేషెంట్లు 6 మండలాల నుంచి ఇక్కడికి వచ్చి మనకు డయాలసిస్ ప్రతి వారానికి 2 సార్లు, ఈరోజు సోమవారం తీసుకుంటే మళ్ళీ గురువారం అట్లా వారానికి 2 సార్లు మనం డయాలసిస్ చేస్తున్నాం. అభివృద్ధి ముసుగులో కనిగిరి మండలం కనిగిరి సమీపంలోని గ్రానైట్ క్వారీతో అధిక క్వారింగ్ వల్ల వచ్చే దుమ్ము ధూళి మొత్తం భూగర్భ జలాల్లో కలిసిపోతుంది. దీంతో ఫ్లోరైడ్ కు ఆజ్యం పోసినట్లయింది. ఇదంతా ఒకెత్తైతే కనిగిరి ప్రాంతంలో పెళ్లికాని ప్రసాద్లు ఎక్కువే. ఇక్కడ ఆడపిల్లలకు ఎలాగోలా పెళ్లిళ్ళవుతున్నాయి. కానీ ఇక్కడి మగపిల్లలకు ఆడపిల్లల్ని ఎవ్వరూ ఇవ్వరు. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు వేదన కలిగిస్తోంది. కనిగిరిలో నుంచి ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చి తీసుకెళ్తున్నారు, కానీ మేము చేసుకోవాలంటే మామూలు నుంచి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఫ్లోరిన్ ఉండటం వల్ల ఎవరైనా ఇవ్వటానికైనా కానీ రావటానికైనా నివసించడానికైనా కానీ ఇక్కడ ఎక్కువ స్థిరపడట్లేదు, వలసలు వెళ్ళిపోతున్నారు. మెయిన్ కారణం ఏంటంటే ఫ్లోరిన్. మాకు అమ్మాయిలను అయితే ఇవ్వటము ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. మా దగ్గర అమ్మాయిని చేసుకోవడానికి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మాకు ఫ్లోరిన్ వాటర్ వలన ఎక్కువ ఫ్లోరిన్ వాటర్ ప్రాబ్లము. ఆ ఫ్లోరిన్ వాటర్ వల్లనే మాకు అమ్మాయిని ఇవ్వటం లేదు. మా దగ్గర అమ్మాయిని చేసుకోవాలంటే చాలా సంకోచిస్తున్నారు. మనుషులతో పాటు చెట్టు నుండి పుట్ట వరకు పండించే పంటలకు, పాడి గేదెలకు ఫ్లోరైడ్ వ్యాపించి ఉంటుంది. పీల్చే గాలిలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇక్కడ గేదెలు, మేకలు కూడా ఎక్కువ కాలం బతకవు. అవి కూడా ఫ్లోరైడ్ బారిన పడి ముందుగానే చనిపోతున్నాయని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కనిగిరి, గిద్దలూరు, అర్ధవీడు, కొమరోలు, మార్కాపురం, దర్శి, చీమకుర్తి, కొండెపి, చీరాల, మార్టూరు, కందుకూరు, అద్దంకి, ఎర్రగొండపాలెం అధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాలు. ఏప్రిల్ నుండి 2016 డిసెంబర్ వరకు తీసిన లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 424 మంది మృతి చెందారు. 2156 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 295 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా వీరిలో 49 మంది మృతి చెందారు. కేవలం ఇవి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు మాత్రమే. లెక్కకు రాని మృతుల సంఖ్య ఇంతకు రెండింతలుంటుందని అంచనా. కనిగిరి ప్రజలు కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా, పక్కవారిని పలకరించాలన్నా, బయట ఊర్లకు వెళ్లి మనసారా నవ్వాలన్నా నవ్వలేరు. కారణం ఫ్లోరైడ్ పూతం వారిని భౌతికంగా, శారీరకంగా నాశనం చేయడమే. నాగార్జున సాగర్, రామతీర్థం రిజర్వాయర్లు కనిగిరి ప్రజల దాహార్తిని అరకొరగా తీరుస్తున్నాయి. ఎండాకాలంలో ఈ ప్రాజెక్టుల నుండి నీళ్లు తక్కువ రావడంతో
ప్రజల కష్టాలు వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో ఇక్కడి ప్రజల కష్టాలు తొలగాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే. కానీ వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు లేక నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనిగిరి నియోజకవర్గం నుండి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమివేయొచ్చన్నది నిపుణుల అంచనా. మొత్తానికి కనిగిరి వాసులు ఏమి కోరుకుంటున్నారు? తమ బాధల నుంచి బయటపడ్డానికి ఏం ఆశిస్తున్నారు? స్వతంత్రం వచ్చి 50-60 సంవత్సరాలైనా మన పొదిల నుంచి ఎత్తుకుంటే కనిగిరి మార్కాపురం అంతా ఫ్లోరిన్ బాధితులు పీడితులే. మన ఇంట్లో సమస్యలాగా ఈ రాజకీయ నాయకులు పూనుకొని ప్రజలందరూ బాగోగులు కోరుకుంటే ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి మంచినీటి సమస్యను తీరిస్తే ఈ పశ్చిమ ప్రాంతమంతా కూడా ఒక సస్యశ్యామలంగా ప్రతి మనిషి ప్రతి ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది చేయవలసిన పని. ప్రజలంతా ఒక చైతన్యవంతంగా ప్రభుత్వానికి తోడ్పాటు కావాలి. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో సమస్యలాగా ఈ ప్రజలందరూ మనవాళ్ళులాగా బాధించుకుంటే మనవాళ్ళు అనుకుంటే ఈ ఫ్లోరిన్ బాధ్యత తగ్గుతుంది. ఇక్కడి జిల్లా నేతలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేవాళ్లే. కానీ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో చక్రం తిప్పలేకపోతున్నారు. కనిగిరి మరో ఉద్దానం కాకముందే కళ్లు తెరవాల్సిన బాధ్యత ఎంతైనా జిల్లా పాలకులపై ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తర్వాత ఎక్కువ ఫ్లోరైడ్ బాధితులు ఉండేది కనిగిరి నియోజకవర్గంలోనే. ఈ కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ కోసం అని చెప్పి అంతకుముందు ప్రభుత్వాలు ఏం పట్టించుకున్నా చేయకపోయినా సరే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిగిరిలో మాకు డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా అభ్యర్థించడం జరిగింది. దానికి ఆయన స్పందించి మొన్న 3 నెలల కిందటనే కనిగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో కూడా 20 బెడెడ్ డయాలసిస్ సెంటర్ పెట్టడం జరిగింది. ముందు 10, తర్వాత మళ్ళీ 10 కూడా శాంక్షన్ చేస్తామన్నారు. ఇంతకుముందు ఒంగోలు పోయి ప్రతి డయాలసిస్ పేషెంట్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేవి. పోవటానికి రావడానికి తర్వాత ఇబ్బందికరమైన విషయం ఉండేది. ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో అన్ని ₹1 ఖర్చు లేకుండా కనిగిరి పోవటం, అక్కడ కూడా అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాం కాబట్టి సోఫిస్టికేటెడ్గా బ్రహ్మాండంగా చాలా ఎయిర్ కండిషన్డ్ ఏ కార్పొరేట్ ఆఫీస్కి కూడా తగ్గకుండా నీట్గా చేపించడం కూడా జరిగింది. చూశారుగా, ఇది పల్లెవాసుల దీనస్థితి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఫ్లోరైడ్ దాటికి బలైపోతున్నారు. ఇక మీదైన ప్రభుత్వం స్పందించి తమకు ఫ్లోరైడ్ కష్టాలు తప్పించాలని కోరుతున్నారు ఇక్కడ ప్రజలు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో జయరాం, ఏపీ 24/7 కనిగిరి నియోజకవర్గం నుంచి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఏపీ 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.